అరెస్ట్ చేసి ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ జగనన్న వారియర్స్ మేమంతా కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా వెనికేది లేదు, జడిసేది లేదు. ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా పోరాడతాము. మిథున్ రెడ్డి గారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క శ్రేణి కూడా నడుము కట్టి ముందుకు ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతూ ఉంది స్కామ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు డిస్టిలరీస్కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు. 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విట్ ప్రోకో జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. గతంలో లిక్కర్ సేల్స్ గణనీయంగా తగ్గింది, లిక్కర్ అమ్మకాలు గణనీయంగా తగ్గింది, రెవెన్యూ గణనీయంగా పెరిగింది. మరి ఈ రకంగా జరిగినప్పుడు స్కామ్ ఏ రకంగా జరిగింది? ఒక్క డిస్టిలరీకైనా పర్మిషన్ ఇచ్చామా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం కొన్ని హ్యాండ్ పిక్ డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చి అక్కడి నుంచి స్కాములు జరిగినాయి. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 16,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 24,700 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు, అసలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి సుమారుగా 1,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగినప్పుడు స్కామ్ అని మీరు ఏ రకంగా అంటారని అడుగుతా ఉన్నాం. ఇది కేవలం కక్షపూరితంగా జరిగింది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగినప్పుడు 370 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి నేరుగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించారు. ఇవాళ ఎక్కడ జరిగిందని అడుగుతా ఉన్నాం. ఇది పూర్తిగా కక్ష సాధింపు జరుగుతా ఉంది. ఖచ్చితంగా న్యాయ పోరాటాలపైన మాకు నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాము. ప్రతి వైఎస్ఆర్సీపీ శ్రేణి కూడా మిథున్ అన్నకి అండగా బాసటగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియపరుస్తాం.